ప్రభు యొక్క బలలో పాల్గొనక పూర్వము దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము అందరం కలిసి 20వ వచనం మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించేతనో వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ప్రభు ఇచ్చే వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని ప్రభు దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మీ ప్రజలతో కలిసి అయ్యక దాస్ నేను కూడా ఆరాధించి నిమిత్తమే తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. తండ్రి, సదాకాలము తండ్రి మాతో ఉండేవాడు, సదాకాలం మాకు రాజు అనే దేవుడు, సదాకాలము సింహాసనం కలిగి మార్పు లేని బలమైన దేవుడు ఉన్నటువంటి వాడు, సదాకాలము దేవుడిగా ఉన్నావు. అంత మాత్రమే కాదు తండ్రి, మరి సదాకాలము మా యొక్క ఆలోచనలు నిలిచేయకుంటున్నాయి తండ్రి. మా విషయంలో మాకు స్వాస్థ్యం ఇవ్వాలని ఆలోచించిన దేవుడు అయ్యండి తండ్రి. ఈ పాప సంబంధమైన మానవుడు నేను కలుసుకోలేకపోతున్నాడు కాబట్టి పాపానికి పరిహారంగా సదాకాలం నిలిచేటువంటి ఒక బలి అర్పించడం ద్వారా మమ్మల్ని సంపూర్ణంగా తండ్రి సంపూర్ణులుగా సదాకాలంలో పరిశుద్ధపరిచి ప్రభు మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి ఒక దినం ప్రభు ఈ లోకాన్ని విడిస్తే సదాకాలము ప్రభువుతో కూడా ఉంటామనే గొప్ప నిరీక్షణ మీరు నా వ్యక్తిగత జీవితంలో అణగించేందుకు కాను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, తిరిగి ఈ సదని వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఉండాలి అంటే మేము ఎలా జీవించాలో కూడా మీరే నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వాక్కులు దయచేసి మహిమ పొందమని సమస్త మహిమాగంత మీకు ఆరోపించుకుని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఈ 2025వ సంవత్సరం కొరకు ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాల నుంచి మనము మొదటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో మొదటిది ఉదయకాలం మనం చూసాము. సదాకాలం ఆయన మనకి ఏమైనాడు అనే సంగతులు ఉదయకాలం మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సదాకాలము రాజు, సదాకాలము సింహాసనం కలిగి మార్పు లేని రాజు, సదాకాలము దేవుడని, సదాకాలము ఆయన ఆలోచనలు నిలిచేవని, సదాకాలం నిలిచేటువంటి స్వాస్థ్యం అనుగ్రహించాడని, సదాకాలానికి సరిపోయే బలర్పించాడని, సదాకాలానికి మనం సంపూర్ణులుగా చేశాడు. కాబట్టి అదే ఆరాధించాలనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ బలవర్తమానం రెండో వర్తమానంలో సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు ప్రభు. కాబట్టి ప్రశ్న ఏంటంటే ఆయన మనతో ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి? కాబట్టి మనం ఎలా ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు అని చెప్పడానికి దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 సంగతులు మనం చూడబోతున్నాం. చూడండి, దేవుడు మనతో ఉండాలంటే మనం ఎట్లా జీవించాలి? మొట్టమొదటిది నిర్గమాకాండము 33వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నిర్గమాకాండము 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాము. నిర్గమాకాండం 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసిన నీ సంతానముకు దీన్ని ఇచ్చేదని చెప్పి పాలు తేలు ప్రవహించే దేశంలోకి లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హీవీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టేదను. 3వ వచనం చదవండి. మీరు లోబడలేని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చాలండి. దేవుడు అంటున్నాడు నిర్గమాకాండం 33:3లో మీరు లోబడలేని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటున్నాడు. కాబట్టి అంటే దేవుడు మనతో రావాలి అంటే మనం ఎట్లా ఉండాలి? లోబడే వారిగా ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో అంటే దేవుని యొక్క వాక్యానికి, ఆయన మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు ఆయన మనతో ఉంటాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మీరు లోబడవల్లని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను. అందుకే మోషే 14వ వచనం అడుగుతున్నాడు. 14వ వచనం చూడండి, 14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగేసనగా మోషే నీ సన్నిధి రాని లేకుండా మమ్మల్ని తోడుకొని పోకు. కాబట్టి దేవుడు
ఇశ్రాయేలు ప్రజల విషయం మాట్లాడే మాట ఏంటంటే, నేను మీతో ఉండాలి అంటే, మీతో కూడా రావాలంటే మీరు నాకు లోబడేవారు ఉండాలి. విచారం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇశ్రాయేలు దేవునికి ఎప్పుడు కూడా అవిధేయులుగానే ఉన్నారు, లోబడేవారుగా లేరు. చూడండి 9వ వచనం, నిర్గమాకాండం 32:9లో, నిర్గమాకాండం 32:9, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడమని. ఈ సందర్భం ఏంటంటే, మరి మోషే కొండ మీదకి వెళ్తాడు దేవుని కలుసుకోవటానికి. వెళ్ళినప్పుడు కింద ఆ మోషే అనేవాడు మాకు ఏమైనా మాకు తెలియదు కాబట్టి మాకు దేవతను చేయమని చెప్పేసి వాళ్ళ ముక్కులకి ఇచ్చేవాళ్ళటువంటి బంగారం అంతా అగ్నిలు వేసినప్పుడు అహరోను ఒక దూడ అవుతుంది, ఇదే మా దేవత, ఇదే మనం విడిపించిందని చెప్పేసి దేవుని విడిచిపెట్టారు వాళ్ళు. కనుక దేవుని మాట వినకుండా దేవుని విడిచిపెట్టారు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు లోబడాలని ప్రజలు. 33:5, నిర్గమాకాండం 33:5 చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, మీ ఇశ్రాయేలుతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణము మాత్రమే మీ నడుముకు వచ్చి మిమ్మల్ని నిర్మూలము చేసేదను, కనుక మేము ఏమేమి చేయవాలని నాకు తెలియజేయట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడం చెప్పము. కానీ దేవుడు బాధపడే సంగతి ఏంటంటే, వీరు లోబడవల్లని ప్రజలు. అదే మాట పదే అంటారు. 34వ అధ్యాయము 9వ వచనం, నిర్గమాకాండం 34:9 కూడా చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనం, ప్రభా నా మీద నీ కటాక్షం కలిగేలా నా మనవి ఆలకించము, దయచేసి నా ప్రభు మధ్య నుండి మాతో కూడా రావాలను, మాతో కూడా రావాలి. మీరు లోబడంలోని ప్రజలు, మా దోషం పాపను క్షమించి నీ స్వాచ్ఛను చేసుకుని మన్ను. కానీ మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు మాతో కూడా రావాలి అంటే అంటాడు, వీరు లోబడంలోని ప్రజలు. కాబట్టి అదే మాట ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం దేవుడు అంటున్నాడు, వీరు లోబడం వలని ప్రజలు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 13వ వచనం కూడా, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 13వ వచనం, మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడవల్లని ప్రజలు. కాబట్టి పదే ఇశ్రాయేలు జీవితాల్లో కూడా ఇశ్రాయేలు విషయమై దేవుడు చెప్పే మాట ఏంటంటే, వీరు లోబడేవారు కాదు. కాబట్టి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చూసామంటే, వాళ్ళు బయలుదేరి కనాల నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి సగం దూరం వచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తారంటే, మేము వెనక్కి వెళ్ళిపోతాం కనుక అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, అయితే వారు నెహెమ్యా 9:16, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలకు, కనుక లోబడే వాళ్ళు కాదు. మరి లోబడబోతే ఏమవుతుంది? ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 28, మరియు నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడిని యెహోవా మాట వినని వారు, తర్వాత శిక్షకు లోబడమల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండి కొట్టివేయబడింది. కాబట్టి ఇర్మీయా అంటాడు, భక్త అంటాడు, యెహోవా దేవుడి వీరు తమ దేవుని యెహోవా మాట వినని వారు. కనుక లోబడకపోవటం అంటే ఏంటంటే దేవుని మాట వినడం లేదండి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన మనతో ఉండాలి అంటే మనం చేయవలసిన పని దేవునికి ఏం చేయాలి? మనము లోబడాలి. అందుకే ఇంతకాలం లోబడకపోయినా ఈ మధ్యాహ్నం కూడా దేవుడు నువ్వు లోబడాలని నీ వైపు చేతులు చాస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి. లోబడాలని ప్రజల వైపు ఆయన ఏం చేస్తున్నాడంట? మీరు లోబడాలి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకున్నట్లు లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు. కాబట్టి నూతన సంవత్సరాలు ప్రభు ఆశ ఏంటంటే, ఇంతవరకు నువ్వు లోబడకపోతే ఈ సంవత్సరమైన సరే నువ్వు నీతో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? లోబడ. 2 చేతులను చాచి పెట్టాడు కనుక 2 చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు మీరు లోబడాలని. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రభు నాతో ఉండాలి అని మాతో ఉండాలి మనం ఆశించినట్లయితే, ప్రభు నేను నీకు లోబడతాను. ఆ 2 చేతులు చాచి కనుక నా వైపు తిరిగి రక్షణ పొందండి, నాకు లోబడందని పిలుస్తుండగా
ప్రభు నేను నీ మాట వింటానని చెప్పేసి ఆయనకి లోబడే వారికి ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే మనకి ఏ కీడు కూడా రాదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూడండి. ఆయన మనతో ఉంటే, మన మధ్య ఉంటే మనకే కీడు రాదు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 17వ వచనం, 31:17. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొన్ను, నేను వారిని విడిచి వారికి విరోధులవుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందు కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిన అనుకొందరు. వాళ్ళు అనుకుంటారు ఈ కీళ్ళు మనకు ఎందుకు వచ్చాయి, ఈ నష్టం ఎందుకు వచ్చిందంటే మన దేవుడు మన మధ్య మనతో లేడు కాబట్టి. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న వాగ్దానం, నేను సదాకాలం మీతో ఉన్నాను అని సెలవిచ్చాడు. ఆయన మనతో ఉండాలి అంటే మనం ఆయనకు లోబడాలి. ఒక లోబడబోతే ఏమవుతుంది? సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతల 29వ అధ్యాయము. దేవునికి లోబడితేనేమో రక్షణ, ఆశీర్వాదము. లోబడకపోతే ఏమవుతుందంట? సామెతలు 29వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. కనుక లోబడితేనేమో కనుక ఆశీర్వాదం, లోబడకపోతే నాశనం. కాబట్టి నూతన సంవత్సరం దేవుని ఆశ ఏంటంటే ఆయన మనతో ఉండాలని పదే పదే మనతో మాట్లాడుతుంటుండగా ఇశ్రాయేలు ప్రజల్లాగా, లోబడిన ప్రజల్లాగా, దారి తప్పే ప్రజల్లాగా దేవునికి వ్యతిరేకం ఉండొద్దు. కనుక దేవుని యొక్క మాటకు మనం విని ఆయనకు లోబడదాం. కనుక ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. కనుక అందుకంటాడు మీరు లోబడని ప్రజలు కాదు, నేను మీతో కూడా రాను అంటున్నాడు. కాబట్టి నూతన సంవత్సరం మనతో రావాలంటే మనం ఆయన మాట విని ఆయనకు లోబడి ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే మనకి ఏ కీడు కూడా రాదని విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, ఆయన మనతో ఉండాలంటే ఎట్లా ఉండాలి? 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం. ఇది రెండవ సంగతి. యెహోవా మీతో కూడా ఉండును. ఆయన మనతో ఉండాలంటే 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదవండి. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఆయన మీతో కూడా నుండును కనుక మీ తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. కానీ సందర్భం ఏంటంటే యెహోషాపాతు పట్టణంలో న్యాయాధిపతులు నియమిస్తాడు. కానీ పట్టణంలో న్యాయాధిపతులు నియమించి, జడ్జీలు నియమించి మీరు ఎట్లా తీర్పు తీర్చాలంటే న్యాయముగా తీర్పు తీర్చండి. ఎందుకు? 6వ వచనంలో ఆయన మీతో కూడా ఉండును. చూసారా, దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మీతో ఉన్నారని జాగ్రత్తగా జీవించి అలాగూ తీర్పులు తీర్చండి. కనుక ఎందుకంటే లంచాలు తీసుకుంటారేమో, మోసాలు చేస్తారేమో, అలాంటి తీర్పులు తీరుస్తారేమో ఆయన అట్లా ఇష్టపడు. 7వ వచనం, యెహోవా భయం మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేని యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు. ఏం కూడా చెప్తున్నా. కనుక 6లో చెప్పాడు, 6లో ఆ న్యాయాధిపతులతో యెహోవా మీతో కూడా ఉండను. కాబట్టి రెండోది ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు మనతో ఉన్నాడు అంటే మనము కూడా ఆ న్యాయాధిపతుల్లాగా న్యాయంగా ఉండాలి. కనుక జడ్జి అనేవాడు కనుక తీర్పు తీర్చే వ్యక్తి ఎట్లా ఉండాలి? కనుక న్యాయం, మనుషుల నియమాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. కానీ మనుషుల నియమాలు ఉంటాయి, దేవుని నియమం కూడా ఉంటుంది. అదే చెప్పాడు అక్కడ 6లో అన్నాడు కదా, మీరు యెహోవా నియమమును బట్టి గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు. కాబట్టి 2 నియమాలు ఉన్నాయి, మనుషులను దేవుని. కనుక మనం ఎట్లా ఆలోచించాలి? దేవుని విధానం ఆలోచించాలి. కనుక మనుషుల విధానం అంటే మా వాడే కదా, మా బంధువు కదా, మా స్నేహితుడు అని కాదు, అలా తీర్పు తీర్చవద్దు. కనుక మనుషుల నియమాన్ని బట్టి తీర్పు తీర్చవద్దు. మీరు యెహోవా నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చాలి. అప్పుడు ఆయన మీతో కూడా ఉంటున్నాడు. రెండవ సంగతి ఏంటంటే ఆయన మనతో ఉండాలంటే దేవుడు కొరత. రెండవ సంగతి న్యాయముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? అదే మేక 6:8 అంటాడు కదా, మేక 6:8, ఓ మనుష్య ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది, కనికరమును ప్రేమించుటయు, తర్వాత న్యాయముగా నడుచుకొనుటయు, దీన మనస్సు కలిగి యెహోవా ప్రవర్తించు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి రెండవదిగా న్యాయం. అందుకే
సామెతలు 11:1 రాయబడింది, సరైన గుండు ఆయనకు ఇష్టం అంటాడు. సరైన గుండు అంటే తూకం కనుక న్యాయం, కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనము లంచము లేకుండా కనుక పక్షపాతం లేకుండా మనం జీవిస్తామో నిజంగా దేవుడు మనతో ఉంటాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. అందుకే యెహోషువ చెప్పాడు జడ్జీలకు, యెహోవా మీతో కూడా ఉన్నాడు, కాబట్టి మీరు ఆ ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మనుషుల నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు, యెహోవా నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు ఆ తీర్పు తెచ్చే జడ్జీలు కూడా ఏం చేయాలంట, జాగ్రత్తగా వినాలి, చెప్పేది వినాలి, వినకూడదు, తీర్పు తీర్చకూడదు. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం ఒక సందర్భం మనం చూద్దాము. ఇక అపోస్తలుడైన పౌలు తన సమస్య చెప్పుకుంటున్నాడు ప్రధాన యాజకుడికి. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అపోస్తలులు వినకుండానే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు ఈ ప్రధాన యాజకుడు, వినకుండానే. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదవండి. పౌలు మహాసభ వారిని తెరిచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడిని దేవుడితో నడుచుకుంటుందని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతను నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా చాలండి. ఈ సందర్భం ఏంటంటే అపోస్తలుడైన పౌలుని పట్టుకున్నారు. అపోస్తలుడైన పౌలుని పట్టుకుని కొట్టాలి ప్రారంభించారు. అప్పుడు పౌలు అంటాడు, నేను రోమియుణ్ణు అని అన్నాడు. అనగానే వాళ్ళ భయం పట్టుకుంది. రోమా సైనికులను రోమిని కొట్టకూడదు కనుక అలా కొట్టాలని వాళ్ళ ఉద్యోగం పోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సహస్రాధిపతి అయితే ఏం తప్పు తెలియదు అని అతనికి అర్థం కాక మహాసభ వారిని పిలిచాడు. మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ, 70 మంది సభ్యులతో కూడిన సభ. వాళ్ళు పిలిచినప్పుడు ఆ మహాసభలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆయన ఏం చెప్తాడో అది జరుగుతుంది. సుప్రీంకోర్టులో అనమాట. అప్పుడు ఆ మహాసభ ముందు పౌలు నిలబెట్టి కనుక ఇదేంటో తెలుసుకోండి అని చెప్పేసి ఇదంతా కూడా సహస్రాధిపతి ఏర్పాటు చేశాడు. 30 వచనం చూడండి, 22:30 మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొని గోరి సహస్రాధిపతి అతను వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారిని కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలుని తీసుకుని వచ్చి వారిట. కాబట్టి పౌలు కొడతా ఉంటే మధ్యలో వీళ్ళు త్వరపడ్డారు. ఇదేంటంటే యెరూషలేము దేవాలయానికి పక్కనే మరి రోమీల యొక్క మిలిటరీ ఆర్మీ క్వార్టర్స్ లాగా ఉండేది. కోటలాగా ఉండేది. ఆ కోటలు ఎప్పుడు కూడా ఆ రోమీలు ఉంటారు, రోమా సైనికులు ఉంటారు. అక్కడ గొడవలు లేకుండా చూస్తూ ఉంటారు అన్నమాట దేవాలయం దగ్గర. ఈ దేవాలయం దగ్గర పౌలుని కొడతం ప్రారంభించారు. వెంటనే ఆ మిలిటరీ అంతా చొరబడ్డారు. వచ్చి ఇక్కడ ఏమైందో వాళ్ళకి అర్థం కాల. మొత్తాన్ని కొట్టే వాళ్ళని ఆపాలి కాబట్టి పోలీసులు అలా వచ్చి అలా పట్టుకుని అతను తీసుకొచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నారో వీళ్ళకి అర్థం కాల. ఎవరికి? సైనికులకి, సహస్రాధిపతికి. పట్టుకుని వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు సహస్రాధిపతి ఇతను కాళ్ళు చేతిలో బంధించేసి ఇతను కొట్టండి, ఎందుకు ఏం చేశాడు కొట్టండి అని చెప్పేసి అనడానికి పౌలుని బంధిస్తూ ఉంటారు. పౌలుని బంధిస్తూ ఉంటే అప్పుడు పౌలు అంటాడు వాళ్ళంతా రోమీలు, అదంతా రోమా ప్రభుత్వ కాలం పరిపాలన. అప్పుడు అంటాడు మీరు శిక్ష విధించకుండానే రోమీలు మీరు శిక్ష కొడతారా అని అనగానే ఆ బంధించేవాడు భయపడి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆయన ఏమనుకుంటున్నావు, ఆయన రోమీడు అంట. ఎవరు? పౌలు రోమీడు. కాబట్టి అనగానే సహస్రాధిపతి భయం ఉంటుంది. అనగా రోమీని కొట్టాడంటే ఉద్యోగం పోతుంది కాబట్టి తెలియకుండా కొట్టకూడదు. మరి పౌలు ఎట్లా రోమీడు అయ్యాడు? యూదుల మధ్య యూదులు అంటాను కదా అని చెప్తాను కదా. యూదుల మధ్య అంటే పౌలు కిలికీలో పుట్టాడు. తార్సులోని కిలికి అనే ప్రాంతంలో పుట్టాడు. కిలికియా దేశంలో తార్స్ అనే పట్టణంలో పౌలు పుట్టాడు. పౌలు యొక్క సొంతూరు ఏంటి? తార్సు. అప్పట్లో తార్స్ అనేది రోమిలికి చాలా ముఖ్యమైన నగరం, చాలా పెద్ద ప్రాముఖ్యమైన నగరం. రోములాగా ఎవరైనా తార్సులో పుట్టారనుకోండి వాళ్ళకి పుట్టుకతో ఏ పౌరసత్వం వచ్చేది? రోమా పౌరసత్వం వచ్చేది. ఎవరైనా ఎట్లా వచ్చేది? రోమా పౌరసత్వం. పుట్టింది మాత్రం యూదుల్లోనే, కానీ ఏ ఊర్లో పుట్టాడు? తార్సులో పుట్టాడు. కనుక ఆ తార్సు చాలా ప్రాముఖ్యమైన పట్టణం రోమిలకు. అక్కడ ఎవరైనా సహజంగా పుట్టే వాళ్ళందరికీ ఏ పౌరసత్వం ఇచ్చేవాళ్ళు? రోమా పౌరసత్వం. కానీ ఇప్పుడు పౌలుకి అట్లా పుట్టుకు ఏ పౌరసత్వం వచ్చింది? రోమా పౌరసత్వం వచ్చింది. అట్లా రోమీడు కనుక. కాబట్టి పౌలుకి అయితే సహస్రాధిపతి పై అంటాడు నేను డబ్బిచ్చి కొనుక్కున్నా. ఆ దినాల్లో పౌరసత్వం కొనుక్కునేవాళ్ళు, డబ్బుతో కొనేవాళ్ళు. సహస్రాధిపతి నేను చాలా డబ్బుతో నీకు ఎట్లా వచ్చిందంటే నేను పుట్టుకతోనే
రోమిన్ మా ఊరే తార్స్ అనగానే ఒక్కసారి బిత్తరిపోయాడు. అమ్మ కొనుక్కున్న నాకంటే నీకు ఇంకా పవర్ఫుల్ కాబట్టి అని చెప్పేసి బంధించకుండా ఆడు పెట్టారు. అప్పుడు మహాసభను పిలిచి ఇతను న్యాయం ఏంటి తెలుసుకోండి అన్నాడు. ఇప్పుడు తెలుసుకొని అన్నప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు, తర్వాత మహాసభ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూర్చున్నప్పుడు పౌలు మొదలు పెట్టాడు, సహోదరులారా నేను కేవలం మంచి మనస్సాక్షితో నేను జీవిస్తా ఉన్నాను అని చెప్పడం మొదలు పెట్టగానే ఆ ప్రధాన యాజకుడు, సభలో ఉన్న ప్రధాన యాజకుడు అనని అంటే ప్రధాన యాజకుడు అతను నోటి మీద కొట్టండి అన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, నువ్వు ఒక ప్రధాన యాజకుడివి, ఎంతోమంది చెప్పేవాడు వాక్యము, తర్వాత ఆ సభలో ముఖ్యమైన వ్యక్తివి, చెప్పేది వినకుండా ఏమన్నా నోటి మీద కొట్టమని అంటున్నాడు. అప్పుడు పౌలు సున్నమ్మ కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఒక ప్రధాన యాజకుడు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం వినకుండా ఎట్లా కొట్టమని చెప్తున్నావు అని చెప్పేసి పౌలు గద్దిస్తాడు. పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఆయన ప్రధాన యాజకుడు అట్లా అంటావా పౌలు నువ్వు అని అనగానే మళ్ళీ వెంటనే ధర్మశాస్త్ర ప్రకారము ప్రధాన యాజకుడు ఏం చేయకూడదు, నిందించకూడదు. కాదు పౌలు అంటాడు, అయ్యా ఆయన ప్రధాన యాజకుడు నాకు అర్థము కాలేదంటాడు. ఇక్కడ నేను చెప్పలేని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడు వినకుండా ఏం చేస్తున్నారు చెప్పండి, కొట్టమని చెప్తున్నాడు. అంటే నా తలంపు ఏంటంటే మనము వినకుండా తీర్పు తీర్చకూడదు అదే అంటున్నాడు. కనుక జడ్జితో ఆయన చెప్తాడు, యెహోషాపాతు మీరు జాగ్రత్త, కనుక మీరు వినకుండా తీర్పులు తీర్చకూడదు, మీతో ఉన్నాడు కాబట్టి న్యాయముగా ఉండండి అంటాడు. ఆ రెండు విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి న్యాయంగా జీవిస్తామో ఆయన మనతో ఉంటాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడవది 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయం. దేవుడు మనతో ఉండాలంటే మనం మొట్టమొదటిగా లోబడాలి, రెండవదిగా మనము న్యాయముగా నడుచుకోవాలి, మూడవది 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. 2 దినవృత్తాంతములు 19:11 చదవండి. మరియు ప్రధాన యాజకుని అజర్య యెహోవాకు చెంది సకల విషయములను కనిపెట్టకును మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతులను ఇష్మాయేలు కుమారుడు జబద్య రాజు నగర్ల విషయంలో పైవాడు ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మూడవది యెహోవా మీతో కూడా ఉండును, సదాకాలం మీతో ఉండని చెప్పారు. మీతో కూడా ఉండాలంటే ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు వాళ్ళతో ఉంటాడు. పైన 9వ వచనం 9 చూడండి. వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. కాబట్టి అది అప్పుడు యెహోవా మీతో కూడా ఉండెను. కాబట్టి మూడో తలంపు ఏంటంటే, మరి నమ్మకముతోను, ఇది రాయబడిన మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు ఉండాలి, నమ్మకం ఉండాలి, యథార్థ మనస్సు ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అది ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి, అంటే దేవునికి భయపడాలి, అదే సమయంలో భక్తి కూడా ఉండాలి. చాలాసార్లు మనము భక్తి కనపరుస్తాం, మందిరానికి వస్తాం పోతాం, కానీ దేవుని భయపడం. కాబట్టి భయము ప్లస్ భక్తి రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటాడు, యెహోవా మీతో కూడా ఉండును. ఇది మూడో ప్రాముఖ్యమైన సంగతి. ఈ నూతన సంవత్సరంలో దేవుని మనం భయభక్తులు జీవించాలని ఆయన కోరుతున్నాడు. ఆ రీతిగా ఆయన మనతో ఉండాలి ఆయన ఆశిస్తున్నాడు. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. 4వది చూడండి. దేవుడు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? 4వది 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము అందరం కలిసి 17వ వచనం. 2 దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మనతో ఉండాలంటే మనం చేయవలసిన 4వ పని 20:17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, మీ యుద్ధ భక్తులు తీసి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడేకుడి, రేపు వాడి మీద పోడి, యెహోవా మీతో కూడా ఉండును. చూసి యెహోవా మీతో కూడా ఉండును. ఎప్పుడు ఉంటాడు? మధ్యలో కూడా చెప్పాడు, మీతో కూడా యెహోవా అలాగే మీతో ఉన్నాడు. కానీ మీరేం చేయాలంటే నిలువబడుడి. ఇప్పుడు ఏం చేయాలంట? ఏం సందర్భం ఇది? యుద్ధం వచ్చింది, కనుక యుద్ధం. కానీ యెహోషాపాతు జీవితం, మరి యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు 4 రకాల సైన్యాలు యుద్ధానికి వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు, సేరి మన్నివాసులు, 4 రకాల సైన్యాలు యుద్ధాలకు వచ్చినప్పుడు కనుక దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కనుక మీరు నిలబడితే చాలు అంటున్నాడు. మీరు నిలబడితే చాలు.
యుద్ధ పంక్తులకు నిలబడండి, యుద్ధము మీరు కాదు యెహోవాయే జరిగిస్తాడు. అంటే ఇక తలంపు ఏంటంటే యుద్ధాలు కుటుంబాల్లో ఉంటాయి, సంఘాల్లో ఉంటాయి, లోకంలో ఉంటుంది. కనుక ఎన్నో రకాల యుద్ధాలు, ఎన్నో పోరాటాలు ఉంటాయి. కనుక అయితే వాటన్నిటిలో మనం భయపడి పారిపోకూడదు. కనుక ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి మీరు పారిపోవద్దు. మీరేం చేయండి, నిలబడండి. కనుక నేను చూసుకుంటా, నేను చేస్తా యుద్ధం. కనుక అంటాడు కదా, యుద్ధము మీరు పోట్లాడవలసిన నిమిత్తము. ఎందుకంటే ఇప్పుడు 4 సైన్యాలు, నువ్వు ఎక్కడ పోట్లాడతావు? కనుక ఒక సైన్యం మీద పోతే మిగతా సైన్యాలు వచ్చేస్తాయి. ఇప్పుడు 4 సైన్యాలతో మీరు పోట్లాడలేరు కాబట్టి నేను చూసుకుంటా, కాబట్టి నేను యుద్ధం చేస్తాను, మీరైతే మాత్రము నిలబడండి అంటాడు. కాబట్టి నూతన సంవత్సరం 4వదిగా దేవుడి యొక్క ఆశ ఏంటంటే, మనము ఎన్నో యుద్ధాలు ఉంటాయి, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉంటాయి, సంఘములు ఉంటుంది, లోకములు కూడా మనం చూస్తాం. లోకంలో ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తామని. యుద్ధములు అన్నింటిలో కూడా మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, మీతో కూడా నిలిచి ఉన్న మీతో కూడా దయచేయు రక్షణ మీరు చూచేద్దరు. కానీ ఎప్పుడు మనం నిలబడతామో వాటన్నిటిలో దేవుని ప్రభువును రక్షిస్తాడు. ఆ యుద్ధాల నుంచి వారిని రక్షించాడు కూడా. కింద వచ్చిన మనం చూసామంటే, కాబట్టి 4వ తలంపు ఏంటంటే, మనకు వచ్చేటువంటి యుద్ధాలు, పోరాటాలు, ఎన్నో రకాల సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా యుద్ధాలు. కాబట్టి వీటన్నిటిలో మనం ఏం చేయాలంటే నిలబడాలి, కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. మేము మా వల్ల కాదు కదా, ఇప్పుడు 4 రకాల సైన్యాలు వచ్చాయి కదా, ఎట్లా మేము జయిస్తాము అని కృంగిపోతానేమో. కాబట్టి మీరేం కృంగిపోవాల్సిన పని లేదు, పోటాలు వేసిన నిమిత్తం కూడా లేదు. నేను చూసుకుంటాను, మీరు నిలబడితే చాలు. దేవుడు కోరుతున్న ఉద్దేశం ఏంటంటే, ఆయన పక్షంగా నిలబడేవాడు కావాలి. అందుకే గొల్యాతు దావీదు యుద్ధం విషయంలో మనం చూసినప్పుడు ఆ గొల్యాతుని ఎవడు ఎదుర్కొని పోతున్నాడు. అప్పుడు ఒక చిన్నవాడు నిలబడ్డాడు. ఎవరు? దావీదు. అందరూ అనుకున్నా, నువ్వు ఎక్కడ పోతావయ్యా, వాడు 6 మూల జాన్ ఉన్నాడు, వాడితో నువ్వు ఎక్కడ గెలుస్తావంటే ఆయన ఏమన్నాడు, నాతో యెహోవా ఉన్నాడు. కనుక ఎలుగుబడి వచ్చినప్పుడు ఉన్నాడు, సింహం వచ్చినప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడని చెప్పేసి. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటంటే, నిలబడు, నేను చూసుకుంటా. కాబట్టి దావీదు నిలబడ్డాడు. అంత పెద్ద గొల్యాతుని కూడా దేవుడు ఆ విజయం ఇచ్చాడు. కాబట్టి 4వ తలంపు ఏంటంటే, యుద్ధాలలో, పోరాటాల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో మనం ఏం చేయాలి, దేవుని పక్షంగా కుంగిపోకూడదు. కానీ నిలబడినప్పుడు ఆయన మీతో కూడా ఉండును. అద్భుతంగా నిలబడ్డారు. 4 రకాల సైన్యాలను వాళ్ళు జయించారు. కాబట్టి 4వదిగా మనకు వచ్చేటువంటి పోరాట యుద్ధాల్లో నిలిచి ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఆయన మనతో ఉంటాడు. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 4 విషయాలు చూసాం. మొదటిది ఏం చెప్పండి, లోబడితే ఆయన మనతో ఉంటాడు. 2వదిగా న్యాయంగా ప్రవర్తిస్తే ఆయన మనతో ఉంటాడు. 3వదిగా భయభక్తులుగా జీవిస్తే ఆయన మనతో ఉంటాడు. 4వదిగా మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా, యుద్ధం వంటి పరిస్థితులు, అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కనుక యుద్ధములు అన్నిటిలో కూడా, ఎందుకంటే క్రైస్తవ జీవితం యుద్ధంతో కూడింది. అందుకు ఒక పాట ఉంది, మన జీవితం అంత అనుక్షణము యుద్ధమే, ఏమొచ్చిందో తెలియదు. వాటన్నిటిలో నిలబడు. కనుక నేను చూసుకుంటా. ఇది 4వది. 5వది చూడండి. 5వదిగా దేవుడు మనతో ఉండాలంటే 5వ సంగతి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము అందరం కలిసి మనం చదువుదాం. 23వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. దేవుడు మనతో ఉండాలి అంటే చూడండి ఏం జరుగుతుంది. మనము 22, 23 వచనాలు చదువుకుంటాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 22, 23 వచనాలు అందరం కలిసి. పేజీ నంబర్ 781, పాత నిబంధనలో పేజీ నంబర్ 781, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. అనేక జనములను, బలము గల జనులు యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను బ్రదగొట్టుకును, యెహోవాను శాంతి పరుచుటకును వత్తురు. 23 సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచేదేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడేవారు అన్ని జనుల్లో 10,000 మంది ఒకనే యూదుని చెంగి పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబండి, కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పొద్దురు. కనుక ఆ దినాలంట ఆ యూదుని యొక్క చెంగి పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మీ దేవుడు మీతో కూడా ఉన్నాడని మాకు అర్థమైంది, కాబట్టి మేము కూడా మీతో పాటు వస్తాం. అంటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడు వాళ్ళతో ఎందుకు ఉన్నాడు? 17వ వచనం. ఎందుకు వాళ్ళతో ఉన్నాడు? వాళ్ళు చేసిన పని ఏంటి? యెహోవాను శాంతి పరిచారు. అప్పుడు యెహోవా చేశారంట శాంతి పరచటం అంటే
చూడండి 19వ వచనం, ఇదే అధ్యాయము 19వ వచనం, 8:19. యెహోవా ఆజ్ఞించినదేమనగా 4వ నెలను ఉపవాసము, 5వ నెలను ఉపవాసము, 7వ నెలను ఉపవాసము, 10వ నెలను ఉపవాసము, యోధవ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహాలు పుట్టింది మనోహరమైన పండుగలను, కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచడు. కానీ ఇప్పుడు దేవుని ఎట్లా శాంతి పరుస్తున్నారంటే వాళ్ళు ఉపవాసం ఉండి వేడుకుంటున్నారు. అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే ప్రార్థన. చెప్పండి ఏంటంట? ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వారితో ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తామో, ఇంకా మనతో దేవుడు ఉంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళు యూదులు అక్కడ వచ్చి ఉపవాస ప్రార్థన చేసి ఆయా నెలల్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి దేవుని ఏం చేశారంట? శాంతి పరిచారు. అంటే దేవునితో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన ద్వారా దేవుడు కూడా అంటాడు కదా, ఎక్కడ 2-3 కూడి ఉంటాడు నేను వారి మధ్య. కాబట్టి మత్తయి 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18:20 అదే చెప్పాడు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు మన మధ్య ఉంటాడు. మన మధ్య ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మనకు కాదంటే అర్థమయ్యేది ఎవరికంట? ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మేము కూడా మీ దగ్గరికి వస్తామని వస్తున్నారు. కాబట్టి ఇదేం తెలియజేస్తా ఉందంటే ఈ సంవత్సరము ప్రార్థనా జీవితం. ఏంటంట? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళు శాంతి పరిచారు. అది అన్యులు గుర్తించి అంటున్నారు. వాళ్ళు అన్యులు వచ్చేసి అయ్యా దేవుడు మీతో ఉన్నాడు, మేము కూడా మీతో పాటు వస్తామన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అన్యులు మనతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారా, లేకపోతే దేవుడు అసలు మీతో నేర్పుండి అనేటట్టు ఉన్నారా మన జీవితాలు? ఆలోచించండి. అన్యులు గుర్తించి నిజంగా దేవుడు మీతో ఉన్నాడు అని మన గురించి చెప్పేట్టుగా ఉన్నాయా మన జీవితాలు? లేకుంటే మీ దేవుడు మీతో నేర్పుండి అనేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా అని ఆలోచించినప్పుడు దేవుడు మనతో లేనట్టుగానే ఉన్నాం మనం. ఎందుకంటే మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఉన్నాడు అని అన్యులు గుర్తించేట్టుగా అలాంటి ప్రార్థన జీవితం అలవర్చుకోవాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు వస్తా ఉంటే ఇశ్రాయేలు తోడు ఎవరు వచ్చారంట? అన్యులు కూడా వచ్చారు. చూడండి నిర్గమాకాండం 37వ అధ్యాయం, ఎక్సోడస్ నిర్గమాకాండం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వస్తా ఉంటే వాళ్ళతో అన్యులు కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చూశారు 10 రకాల అద్భుతాలు, తెగులు చూశారు. అమ్మ ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. నిర్గమాకాండం 32వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12:38. నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయము 38 చదవండి. అనేకులైన అన్ని జనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదల పశువులు గల గొప్ప మంది వారితో కూడా ఎవరితో పాటు బయలుదేరారు? ఇశ్రాయేలుతో పాటు. వీళ్ళకేం పని చెప్పండి? రావాల్సింది బయటికి రమ్మని ఎవరు దేవుణ్ణి? ఇశ్రాయేల్, ఐగుప్తీయులనా? ఇశ్రాయేల్ మొదలుపెట్టి వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు వీళ్ళకేం పని అంటే ఈ అన్యులు ఈ 10 రకాల తెగుళ్ళు చూశారు కనుక చూసిన తర్వాత అన్నారు, అమ్మ ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడా, మీరు నమ్ముకునేది ఎంత గొప్ప దేవుడు కాబట్టి మేము కూడా మీతో పాటు అని వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఎట్లా జీవించాలంటే ప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మనతో జీవించడం ద్వారా అన్యులు కూడా మనల్ని వెంబడించేటట్టుగా ఉండాలి. అన్యులు కూడా మీ దేవుడు మీతో ఉన్నాడు, మేము కూడా మీ దగ్గరికి వస్తామనేటట్టుగా మనం జీవించాలి అనే ఈ గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి 5వదిగా మరి ప్రార్థన ద్వారా, ఇలాంటి సాక్ష్యం ద్వారా దేవుడు మనతో ఉంటాడు. అందుకే వాళ్ళు అంటున్నారు, మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు, మేము కూడా మీతో పాటు వస్తాం. ఎందుకు వాళ్ళతో ఉన్నాడంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు, కానీ దేవుని శాంతి పరిచారు. కానీ ఈ నూతన సంవత్సరం ప్రభావ నేను కూడా అలాంటి ప్రార్థనల ద్వారా నువ్వు నాకు సమీపస్తుడిగా రాబడటమే కాకుండా నన్ను బట్టి నీ వద్దకు అనేకులు రావాలి, అలాగే జీవించాలనేది ఒక తీర్మానం చేసుకుంటాం. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. ఇది 5వది. 6వ చూడండి. 6వ దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఎట్లా ఉండాలి? ఆఖరిది 6వది మనం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2 వాక్యాలతో మనం ముగించేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం అందరికీ కలిసి. ఇది 6వది. 6వది దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఎట్లా ఉండాలో యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, 14-17 చదవండి. లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూసారా? చాలండి. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. ఆయన ప్రభు చెప్పాడు, లోకం ఆయనను చూడదు అని. యేసు లోకం చూడటం లేదు,
తర్వాత లోకం యేసుని ఎరగలేదు కాబట్టి యేసుని వారు పొందడం లేదు. అయితే మీరు ఎట్లా కాదు, మీరు ఆయనను ఎరుగుదురు. కాబట్టి ఇప్పుడు ఎవరితో ఉంటాడు ఆయన అంటే ఆయనను ఎరిగిన వారితో. చెప్పండి, ఆయనను ఎరిగిన వారితో. కాబట్టి యేసు ప్రభువును తెలుసుకోవటం వేరే, ఎరగటం వేరే. చూసారా, మనము తెలుసుకున్నాం అంతే యేసు దేవుడు అని. ఎరగటం అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు లోపలికి వెళ్ళాలి. చూసారా, కానీ ఆ లోతుపాట్లకి వెళ్ళాలి. యేసు మా దేవుడు, యేసు మా దేవుడు, మాకు తెలుసు అనుకుంటున్నాం. తెలుసుకోవటం వేరే, ఎరగటం వేరే. నువ్వు ఎరిగావా? అందుకే యెహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకోవాలి కనుక, రుచి చూడాలి కనుక. అంటే దేవుని ఎరగటం అంటే ఏంటంటే ఏదో నమ్ముకుని అంత మాత్రం ఉండటం కాదు. అసలు ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడైన దినానికి ఆ దేవుడు మనము అనుభవపూర్వకంగా ఎరగాలి. అది వేరే. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు అట్లా ఎప్పుడైతే ఆ దేవుని ఎరుగుతావో ఏం జరుగుతుంది? దానియేలు 11:32 రాయబడింది. దానియేలు 11:32, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎరగాలి. దేవుని తెలుసుకున్నాం కానీ దేవుని ఎరగట్లేదు. ఇప్పుడు తలంపు ఏంటంటే దానియేలు వాళ్ళు స్నేహితులు దేవుడు ఎంత గొప్పవారు ఎరిగారండి. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఈ దేవుని తప్ప మరి ఈ దేవునికి నమస్కారము, మమ్మల్ని అగ్ని వేసినా సరే మా దేవుడి శక్తి ఏంటో మాకు తెలుసు, మమ్మల్ని దేవుడు అగ్నిగుణం రక్షించుటకు సమర్థుడు మాకు తెలుసు అంటే వాళ్ళు తెలుసుకున్నారా, ఎరిగారా? ఎరిగారు కనుక అగ్నిగుండములు వేసినా సరే దేవుడు వాళ్ళు బయటికి, అదన్నమాట తెలుసుకోవటమే, ఎరగటమే. కనుక ఎట్లా ఎదిగారంటే మేమైతే సేవించం, మేమైతే నమస్కారం చేయం, మా దేవుడు అగ్నిలో వేసిన ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రము చేయం. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని ఎరిగారండి. అందుకే దేవుని ఎరిగారు కాబట్టి అగ్నిగుండంలో ముగ్గురు వేస్తే ఎంతమంది కనబడ్డారు రాజుకి? ఆ 4వ వ్యక్తి ఎవరు? దేవుడే. దేవుని ఎరిగావు, అగ్నిగుండంలో నీతో ఉంటాడు, అగ్నిగుండంలో నీతో ఉంటాడు. అందుకే జ్వాలలు నిన్ను కాల్చా నదులు పడి వెళ్ళినా అగ్నిలు వెళ్ళినా నీతో ఉంటాడు. కాబట్టి ఆరో తలంపు ఏంటంటే మన దేవునికి దినముగా మన దేవుని ఏం చేయాలి? నూతనముగా ఆయన్ను ఎరగాలి. కనుక అంటే ఇంకా నేను దేవుని తెలుసుకోవాలి, అది ఎంత గొప్పవాడు. చాలా శిష్యులు కూడా ఎరగలేకపోయారు. శిష్యులు కూడా యేసుతో ఉన్నారు. యేసుతో ఉండి ఏం చేశారంటే ఒక సందర్భంలో తుఫాన్ రేగింది, అవన్నీ వచ్చాయి. యేసు ఆ తుఫాన్ గాలి మొత్తం గద్దిన తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారు? ఈయన ఎవరో గాలి సముద్రం ఈయనకు ఆయనతో పాటు ఉన్నారు, ఆయన ఎవరు ఎరగలేదు. చూసారా, ఆయన ఇచ్చే రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, కానీ ఆయన శక్తి అంటే వాళ్ళకి. అంటే ఆయన సముద్రం ఆపుతాడా? శాశ్వత ఆపుతాడు, గాలిని ఆపుతాడు అనే శక్తి అనేటువంటి ఆ ఎరుగుదల శిష్యులకు కూడా తెలియదు. కాబట్టి నా తలంపు ఏంటంటే శిష్యులు ఎరగలేకపోయారు. ఎప్పుడు ఎరిగారు? ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధరణ శక్తి పొందిన తర్వాత అప్పుడు ఎరిగారు వాళ్ళు. కాబట్టి ఆరో తలంపు ఏంటంటే మన దేవుని యొక్క లోతుపాట్లు, ఆయన ఎంత ఉన్నతుడో దినము కూడా మన దేవుణ్ణి ఎరగాలి. అంటే ఒక విధంగా చెప్పాలి, అనుభవించడం. కనుక దేవునితో ప్రతి దినము కూడా అనుభవించేటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు ఆయన ఎంత గొప్ప దేవుడో వాళ్ళు ఎరుగుతారు. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఈ రోజు దేవుని ఎరుగుతానంటే ఒక రోజులో అయిపోయేది కాదు. ఇది దినము కూడా క్రైస్తవ జీవితంలో ఇది ఎక్సర్సైజ్, అభ్యాసం చేయాలి. ప్రతి చిన్న దాంట్లో కూడా దేవుని అడగటం, దేవునితో చేయటం, అట్లా ఇది అభ్యాసం ద్వారా, అనుభవం ద్వారా దేవుని మనము ఎరుగుతాం. అలాంటప్పుడు గొప్ప కార్యాలు మనము చూస్తాం. ఇది ఆరో ప్రాముఖ్యమైన సంగతి. 7వ ఆఖరి చదివి మనం ముగిచేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, అదే వాగ్దానం చెప్పాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 అన్నాడు కదా. ఎప్పుడు మనతో ఉంటా అన్నాడు ఆయన. పైన ఒక మాట చెప్పాడు. 28 వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా, ఎప్పుడు నేను ఆజ్ఞాపించిన సంగతులను గైకొన్నప్పుడు మీతో సదాకాలము ఉంటాను. కానీ 7వ ఆఖరిది ఏంటంటే ఆయన ఆజ్ఞాపించినవి గాయకొనుట. కాబట్టి మీరు మనకు ఏమైతే ఆజ్ఞాపించాడో కనుక దేవుని ప్రేమించాలి, మనుషుని ప్రేమించాలి. ఈ రెండు కూడా బైబిల్ మొత్తాన్ని నెరవేర్చినట్లే. ఒకటి దేవుని ప్రేమించుట, రెండోది మనుషుని ప్రేమించ. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఏంటి మనకిచ్చిన ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి. కనుక ప్రభు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ వాటిలో ఒకటి సువార్త కూడా. కాబట్టి ఆఖరి తలంపు ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మనము ఆస్వాదించబడతాము. ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి వారికి ఆయన సదాకాలం వారితో కూడా
ఉంటాడు. దేవుడు మనతో ఉంటే మనకి ఎప్పుడు నెమ్మది. చూడండి, ఆ వాక్యం చదివి మనం ముగిద్దాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం. ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుని ప్రార్థన చేస్తాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఒక్క నిమిషము చదువుదాము. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము అందరం కలిసి 18వ వచనం చదవండి. 18వ వచనం. ఎట్లనగా మీ దేవుడు యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూ ఉన్న వారి వల్ల తొందర ఏమీ లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులు ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వల్ల, ఆయన జనుల భయం వల్ల దేశము లోపరచబడి ఉన్నది. సొలొమోను అంటాడు, దావీదు అంటాడు, మీ దేవుడు యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. దేవుడు మీతో ఉంటే ఏం జరిగింది? మీకు చుట్టూ నెమ్మది, ఏ తొందర లేకుండా నెమ్మదిగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు మనతో ఉండాలి. మనతో ఉండి ఎలాంటి తొందర లేకుండా ఆయన మనకు నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఆశిద్దాం. ప్రభా, మీతో కూడా ఉంటానే సెలవిచ్చావు కదా, కాబట్టి ఆయన మనతో ఉండాలంటే 7 విషయాలు. మొదటి చెప్పండి, ఆయన మనం ఆయనకు లోబడాలి. రెండవదిగా న్యాయముగా జీవించాలి. మూడవదిగా భయభక్తులు కలిగి జీవించాలి. నాలుగవదిగా మనకు వచ్చేటువంటి ప్రతి విధమైన యుద్ధాల్లో, పోరాటాల్లో నిలిచి ఉండాలి, పారిపోకూడదు, కనుక కుంగిపోకూడదు, నిలిచి ఉండాలి. ఐదవదిగా ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మనతో ఉన్నప్పుడు అనేకులు గుర్తించి మనతో వాళ్ళు కూడా వస్తారు. ఇది ఐదవది. ఆరవదిగా ఆయన దినదినము కూడా మన దేవుణ్ణి ఎరగాలి. అసలు ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి ఎరగాలి. ఆరోది. ఆఖరి ఏంటంటే ఆయన ఆజ్ఞాపించినవి గాయకులు. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. అలాగూ మనం జీవించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. ప్రార్థన చేస్తాం. అందరం మోకరించని ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని సపోర్ట్ చేసుకుని ఆయన బలాన్ని మనం సమీపిద్దాం.